వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాంటి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము విపరీత ఏకహస్త ఆంజనేయాసనం చేయబోతున్నాము. ఇంతకుముందు మనము ఏకహస్త ఆంజనేయాసనం చేశాము. కుడి కాలు ఉండి కుడి చేతిని పైకి లేపితే ఏకహస్త అని అనవచ్చు. విపరీత హస్త అంటే ఆపోజిట్ హ్యాండ్ని మనం పైకి లేపుతున్నాము, విపరీతంగా లేపుతున్నాము. ఇక్కడ మనము ఆర్చ్ చేస్తూ పాస్చర్ చేయబోతున్నాము. ఈరోజు మనము ఈ బ్లాక్ని సహాయంగా ఉపయోగించి ఈ ఆసనం చేయబోతున్నాము. ఆంజనేయాసనం చేసేటప్పుడు మనము వార్మప్ చేసి ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చుందాము. పాదాలని ఈ విధంగా బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని పైకి కిందికి అనాలి. ఇలా తొడలని పైకి కిందికి అంటూ వీపుని నిటారుగా చేసి శ్వాసని తీసుకుంటూ ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఈ విధంగా మనము తొడలని వార్మప్ చేయాలి. ఈ విధంగా తొడలని వార్మప్ చేసిన తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళి వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా ప్రతి ఒక్క ఆసనంలో మనము వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము కంపల్సరీగా చేయాలి. ఒకవేళ ఇలా మనము వీపుని వార్మప్ చేయకుండా ఆసనాలు చేసినట్టు అయితే మన వీపులో కండరాలు పట్టేయడము, మెడలో కండరాలు పట్టేయడము ఇవన్నీ అవుతాయి. ఇలా చేసిన తర్వాత మనము ఇలా కుడి కాలుని వెనకాలకు తీసుకెళ్ళండి. ఇలా పొట్ట వైపు తీసుకొని రండి. కాలుని వెనకాల తీసుకెళ్ళి మళ్ళీ పొట్ట వైపు తేవాలి. ఇలా 5 నుంచి 6 సార్లు చేయాలి. అలానే రెండో వైపు కూడా కాలు వెనకాలకి బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. దాని తర్వాత మోకాళ్ళని కిందికి పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కాళ్ళని ఇలా ఆడించండి. ఒక పాదాన్ని ఇలా ముందుకు తెచ్చేసి ఈ విధంగా బ్లాక్స్ని సెకండ్ హైట్లో తీసుకెళ్ళండి. ఈ మోకాల్ని పైకి కిందికి చేద్దాము. అలా చేసి కాలుని కింద పెట్టేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి కాలుని వెనకాల చేసి ఈ యొక్క ఎడమ కాలుని ఇంకా వెనకాలకి చేయడానికి ప్రయత్నించాలి. పృష్ఠ భాగాలని ఇంకా కిందికి చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, దీర్ఘంగా వదిలేయండి. అలా చేసి ఈ యొక్క బ్లాక్స్ని మ్యాక్సిమం హైట్లో తీసుకెళ్ళాలి. ఈ విధంగా వెనకాలకి రావాలి. ఇక్కడ రాగానే మనకు చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఎక్కడ జనరల్గా ఈ యొక్క కుడి తొడలో రావాలి, కానీ మనము కాలుని ఇంకా చాలా వెనకాల తీసుకెళ్ళి ఆసనం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క తొడలో స్ట్రెచ్ చాలా విపరీతంగా వస్తుంది. ముందుగా మనము ఏకహస్త ఆంజనేయాసనం చేద్దాము. ఈ విధంగా పృష్ఠ భాగాలని ముందుకు చేసి ఆ
ఏకహస్త ఆంజనేయాసనంలో ఇలా మనం వెనకాలకి వెళ్ళాలి. బ్లాక్ని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి. చేతిని వెనకాలకి తీసుకెళ్ళండి. దాని తర్వాత చేతిని కింద పెట్టేసి పొట్ట కండరాలని లోపలికి బిగించి వేరే చేతిని పైకి చేసి ఆర్చ్ చేయాలి. ఇలా బాగా ఆర్చ్ చేయండి. చేసి చేతిని కింద పెట్టేసి నెమ్మదిగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇలా మొదటి వైపు ఆసనం చేసిన తర్వాత కాలుని ఆకాశం వైపు చేద్దాం. అలా చేసి ఈ విధంగా పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. కాలుని వెనకాలకి స్ట్రెచ్ చేయండి. ఇక మనము కుడి కాలుని కిందికి తెచ్చి పైకి చేస్తూ ఉండాలి. అలా చేసి పాదాన్ని కింద పెట్టండి. అలా పెట్టి ఈ విధంగా పైకి రావాలి. బ్లాక్స్ని వెనకాలకి చేసి పృష్ఠ భాగాల సైడ్ భాగాలలో పెట్టండి. ఎడమ పాదాన్ని ఇంకొద్దిగా ముందుకు చేయండి. దీంతో ఈ కుడి కాలులో పడే స్ట్రెచ్ అతి తీవ్రంగా మారిపోయింది. ముందుగా ఏకహస్త ఎడమ చేతిని పైకి లేపి ఆర్చ్ చేయండి. దీని తర్వాత చేతిని కింద పెడదాము. ఇప్పుడు మనము విపరీత హస్త అంటే ఎడమ కాలుని ముందు పెట్టి కుడి చేతిని పైకి చేయాలి. ఇలా కుడికి చేతిని పైకి చేసి బాగా ఆర్చ్ చేయాలి. పొట్ట కండరాలని బిగిస్తూ అలా ఆర్చ్ చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి కొంత సమయం పాటు ఈ విధంగా మోకాళ్ళపై వజ్రాసనంలో కూర్చోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ ఆసనం తర్వాత కౌంటర్ ఆసనం చేయాలి. ఇలా ఆంజనేయాసనం తర్వాత హనుమానాసనంలో కౌంటర్గా వెళ్తాము. ఆంజనేయాసనంలో నడుముని ఒకలాగా బెండ్ చేస్తే హనుమానాసనంలో దానికి విపరీతంగా బెండ్ చేస్తున్నాము. ఇలా కుడివైపు తర్వాత ఎడమ కాల్ని కూడా అదే విధంగా మనము బెండ్ చేసి స్ట్రెచ్ చేయాలి. ఇలా కౌంటర్ ఆసనం తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చి కూర్చోండి. ఇలా కూర్చొని మనము కాళ్ళని ఇంకొకసారి బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి ఆడించవచ్చు. లేదా కేవలం బద్ధకోణాసనంలో ఇలా కూర్చొని ఫార్వర్డ్గా కూడా బెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకొద్దిగా డీప్గా వెళ్ళవచ్చు. ఇలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. నార్మల్గా కూర్చోండి. ఈ ఆసనం చేసేటప్పుడు చేతిని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళి డీప్గా ఆర్చ్ చేస్తే చాలా మంచిది. అయితే అలా చేసినప్పుడు ఆ తొడలో వచ్చే స్ట్రెచ్ మీకు ఎంత డీప్గా ఉంది, ఎంత తట్టుకోగలుగుతున్నారు అనేది గమనించి ఈ ఆసనం చేస్తే మనకు చాలా లాభం కలుగుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు విపరీత ఏకహస్త ఆంజనేయాసనము. ఇలాంటి ఆసనము ఏకహస్త ఆంజనేయాసనము ఇంతకుముందు మనము బోల్సర్ ఇంకా బ్లాక్ సహాయంతో చేసాము. ఇదే ఆసనాన్ని మనము కొద్దిగా మార్చి ఈరోజు బ్లాక్ సహాయంతో విపరీత హస్త అంటే ఆపోజిట్ హ్యాండ్ని పైకి చేస్తున్నాము. ఈ ఆసనం చేసే ముందు మనం వార్మప్ చేయాలి. ఆంజనేయాసనం లాంటి ఆసనం చేసినప్పుడు మనము కంపల్సరీగా నడుము భాగాలలో ఉండే కండరాలను ఓపెన్ చేయాలి. కాబట్టి బద్ధకోణాసనాన్ని చేస్తాము. కింద కూర్చొని బద్ధకోణాసనాన్ని చేయండి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఛాతిని నిటారుగా చేయండి. వీపుని ఇలా విశాలంగా చేయండి. భుజాలని కిందికి చేయండి.
ఇలా తొడలని పైకి కిందికి చేస్తూ మనము కొంత సమయం పాటు ఇదే విధంగా కాళ్ళని ఆడించాలి. దాని తర్వాత కాళ్ళని నార్మల్గా తెచ్చేసి మోకాళ్ళపై వెళ్ళిపోయి మార్జరీ ఆసనం చేద్దాము. చేతులని భుజాల కింద పెట్టేసి చేతుల వేళ్ళని స్ప్రెడ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. అలా చేయడంతో మన వీపులో ఉండే కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. ఇక కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి పొట్టకి వైపు తీసుకొని వచ్చి ముక్కుకు తాకించండి. ఇలా కుడి కాలుని కూడా బాగా ఎక్స్టెండ్ చేయాలి. మోకాల్ని ఫోల్డ్ చేసే కంటే మోకాల్ని చాలా స్ట్రైట్గా చేసి పెడితే ఈ యొక్క తొడ ఇంకా నడుము భాగంలో ఉండే కండరాలపై బాగా పనిచేస్తుంది. ఇలా 5 నుంచి 6 సార్లు కాళ్ళని వెనకాలకి ముందుకు చేసిన తర్వాత మోకాల్ని కింద పెట్టేసేయండి. ఎడమ కాల్ని వెనకాలకి చేసి అలానే పొట్ట వైపు తీసుకొని రావాలి. ఇలా రెండో వైపు కూడా కొన్నిసార్లు మనము ఆసనం వార్మప్ చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించండి. కుడి కాల్ని ఆకాశం వైపు చేసి ఆ పాదాన్ని చేతుల మధ్యలో పెట్టండి. అలా పెట్టి బ్లాక్స్ని చేతుల కింద పెట్టుకోవాలి. కుడి కాలుని బెండ్ చేయండి. ఎడమ కాల్ని స్ట్రెచ్ చేయండి. ఇక ఎడమ మోకాల్ని మ్యాట్కి తాకిచ్చి పైకి తీసుకొచ్చేలాగా పైకి కిందికి చేయాలి. కానీ మోకాల్ని మాత్రం కింద ఆనించకూడదు. ముందు వైపు చూస్తూ చేయండి. నెమ్మదిగా చేయాలి. ఇలా కొన్నిసార్లు మనము మోకాల్ని పైకి కిందికి చేసిన తర్వాత మోకాల్ని కింద పెట్టేసేయండి. 2 బ్లాక్స్ని మ్యాక్సిమం హైట్లో చేసి ఇలా నడుము చెరో వైపు పెట్టాలి. పృష్ఠ భాగాల చెరో వైపు పెట్టాలి. ఇలా వచ్చి ఆ నడుముని చాలా ముందుకు చేయండి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. కుడి కాలు ముందుంటే కుడి చేతిని పైకి చేసి ఈ ఆసనాన్ని ఇంతకు ముందు మనము చేశాము. ఇదే ఆసనాన్ని ఇంకొద్దిగా డీప్గా తీసుకెళ్తూ కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని చేస్తున్నాము. అందుకే దీన్ని విపరీత హస్త అని అన్నాము. విపరీత ఏకహస్త, ఒక చేతినే పైకి లేపుతున్నాము కాబట్టి ఏకహస్త. విపరీత ఏకహస్త ఆంజనేయాసనము. కొద్దిగా ఆర్చ్ చేయండి. అయితే ఇక్కడ ఆ తొడలల్లో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి కుడి కాలుని అర్ధ హనుమానాసనంలో తీసుకెళ్ళండి. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ తలని మోకాల వైపు తీసుకెళ్తూ ఈ అర్ధ హనుమానాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. దీని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి వేరే కాల్ని ముందు పెట్టండి. బ్లాక్స్ని మళ్ళీ మీడియం హైట్లో పెట్టి ఆ కుడి మోకాల్ని పైకి చేసి మోకాల్ని పైకి కిందికి అనాలి. ముందు చూస్తూ చేయండి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాల్ని కింద పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. అలానే నెమ్మదిగా బ్లాక్స్ పై పెట్టి బ్లాక్స్ని పృష్ఠ భాగాల వెనకాల పెట్టి ఆర్చ్ చేయాలి.
ఇక్కడ మన కుడి తొడపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం పాటు ఉండలేము. అయితే కుడి చేతిని కాకుండా ఎడమ చేతిని పైకి చేసి ఒకసారి స్ట్రెచ్ చేసి ఎడమ చేతిని కింద పెట్టి ఇక కుడి చేయిని వెనకాల తీసుకెళ్ళి బాగా ఆర్చ్ చేయాలి. అలా ఆర్చ్ చేయడంతో ఆ కుడి తొడ నడుము భాగము పై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఇదే ఈరోజు చేసే ఆసనము, ఏక విపరీత హస్త ఆంజనేయాసనము. దీని తర్వాత ఎడమ కాల్ని సూటిగా చేసి వేళ్ళని మన వైపు లాగుతూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము అలానే ఉండి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. దాని తర్వాత కిందికి వచ్చి వజ్రాసనంలో కూర్చోండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు విపరీత ఏకహస్త ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు, స్పెషల్గా హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది. పృష్ఠ భాగంలోని కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే నడుం భాగంలోని కండరాలకు కూడా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు బాగా దృఢంగా, బలంగా తయారవుతాయి. ఇలాంటి బ్యాక్ బెండ్ చేసిన తర్వాత కంపల్సరీగా కౌంటర్ ఆసనం చేయాలి. కౌంటర్ ఆసనానికి మనము ఈ విధంగా కుడివైపు తిరిగి స్ట్రెచ్ చేద్దాము. వెనకాల వైపు పడకూడదు. బాగా ట్విస్ట్ చేయండి. దీని తర్వాత వేరే వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ట్విస్ట్ అవ్వండి. ఇక సెంటర్కి వచ్చేసి వజ్రాసనంలోనే ఉండి మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. తలని కిందికి చేసి రక్త ప్రసరణ తలలో ఉండేలాగా చూడాలి. అలానే వీపులో ఎలా అనిపిస్తుందో, పొట్ట కండరాన్ని బిగిస్తే ఎలా అనిపిస్తుందో అనే దానిపై గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనము చేయకూడదు, లేదా చాలా చాలా జాగ్రత్తగా చేయండి. మనము ఇలా మ్యాట్పై ఉన్నట్టు అయితే, మనము మోకాలు నొప్పి అయినట్టు అయితే, మనము మోకాలు కింద ఏదైనా బెడ్షీట్ని పెట్టి ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ఇలా ఆసనం చేసిన తర్వాత ఇక్కడి నుంచే మనం శవాసనంలో అలా రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్, రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన మోకాళ్ళని సంరక్షించుకొని ఈ ఆసనం చేయాలి. మోకాళ్ళ చెప్పులు ఇక్కడ కరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి థిక్ మ్యాట్, అంటే లావుగా ఉన్న మ్యాట్ని వాడండి. ఈ మ్యాట్ 8 mm. ఈ యొక్క కంపెనీ మ్యాట్ 8 mm చాలా బాగుంటుంది. వేరే కంపెనీస్వి అంతా మీరు చూడాలి. ఒకవేళ మీ దగ్గర అంత మంచి మ్యాట్ లేకపోతే కంపల్సరిగా ఒక దిండు లేదా ఒక బెడ్షీట్ని మీరు మడత పెట్టేసి దాన్ని మనం యూస్ చేసినట్టు అయితే, మోకాళ్ళ కింద పెట్టుకొని యూస్ చేసినట్టు అయితే మంచిది. ఇవాళ రేపు నీ క్యాప్స్ కూడా, నీ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా యూస్ చేయవచ్చు. మోకాళ్ళని పై చాలా చాలా ప్రెషర్ పడుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చేస్తే మీకు ప్రమాదం అనేది కూడా ఉండవచ్చు. ఈ యొక్క ఆసనంలో పృష్ఠ భాగాలని బాగా పుష్ చేస్తూ ముందు మోకాలుని కూడా యాంకిల్ కంటే ముందుకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడుతూ ఆసనంలో ఉండాలి. బ్లాక్స్ని మనము మ్యాక్సిమం హైట్లో పెట్టుకొని ఆసనం చేయాలి. ఒకవేళ మీడియం హైట్లో అలా లేదా బ్లాక్స్ లేకుండా ఈ ఆసనం చేయాలనుకుంటే కొద్దిగా కష్టంగా భావిస్తాము. చూసారు కదా, ఇవాల్టి యోగ సూత్రలో విపరీత ఏకహస్త ఆంజనేయాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.